బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారులో దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లిలోని చెంగిచెర్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. 12 ఇళ్లలో దొంగల ముఠా చోరీలు చేసింది. చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో సంచరించారు. ముందే రెక్కీ చేసి కారులో వచ్చి పలు ఇళ్లలో చోరీలు చేశారు. హైదరాబాద్ శివారులో దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లిలోని చెంగిచెర్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. 12 ఇళ్లలో దొంగల ముఠా చోరీలు చేసింది. చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో సంచరించారు. ముందే రెక్కీ చేసి కారులో వచ్చి పలు ఇళ్లలో చోరీలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి పండుగ సందర్భంగా అందరూ ఊర్లోకి వెళ్లే ఉంటుంది. సో ఇదే అదునుగా చూసుకుని దొంగలైతే దాదాపు 12 ఇళ్లలో చోరీకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ప్రస్తుతము పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. అయితే ఈ యొక్క ఘటన మాత్రము మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని యొక్క చెంగిచెర్ల కనకదుర్గ కాలనీలో యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే కారులో వచ్చి వారంతా కూడా చేతుల్లో కత్తులు పెట్టుకొని పూర్తిగా యొక్క 12 ఇళ్లలో కూడా యొక్క చోరీలో కూడా పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ యొక్క ఘటన చూస్తే తెల్లవారుజామున 2:30 గంటలకు కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే 12 ఇళ్లలో ఎంత చోరీ అయినది మాత్రం ఇంకా ఆ యొక్క ఇంటి యజమానులు వస్తే గానీ తెలియని పరిస్థితి ఉంది. అయితే సంక్రాంతి పండుగకి అందరూ కూడా ఊరు వెళ్తున్న నేపథ్యంలో రెక్కీ నిర్వహించి మరి యొక్క చోరీలకు పాల్పడినట్లుగా పోలీసులు దీనికి సంబంధించి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రజెంట్ క్లూస్ టీమ్ తో పాటు పోలీసులు కూడా ఎవిడెన్స్ కూడా సేకరిస్తున్నారు. అయితే దొంగలు చిక్కితే యొక్క నగదు కావచ్చు, డబ్బులు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తుందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా కారుకు సంబంధించిన నంబర్ ఆధారంగా ఒక దర్యాప్తు చేస్తున్నాము. త్వరలో ఒక నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. పవన్, దాదాపు ఎంతమంది కారులో వచ్చినట్టుగా తెలుస్తుంది? పోలీసులు ఏమంటున్నారు? ఇంకా ప్రస్తుతం కారులో 4 వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక 4 చేతుల్లో కత్తులు పెట్టుకొని దీనికి సంబంధించి ఒక చోరీలకు పాల్పడినట్లుగా దీనికి పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. దానికి సంబంధించి కూడా కేసు నమోదు కూడా చేసుకున్నారు. అయితే వీరు అసలు ఎక్కడి వారు, ఎందుకు ఈ కనకదుర్గ కాలనీకి వచ్చి ఒక చోరీలకు పాల్పడ్డారనే మాత్రము దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రత్యేకంగా 2 టీంలను ఏర్పాటు చేసి ఒక సీసీ ఫుటేజ్ కారు ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తుంది, దాని తర్వాత ఎక్కడ ఆగిందనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ప్రారంభించామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా మంది ఇళ్లలకు అంటే ఊర్లకి ఇంటికి తాళాలు వేసి వెళ్లిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క రాత్రిపూట చాలా గస్తీ నిర్వహిస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.